मंगल तेज श्री गुरुदत्त देवा मदहंकार हर मंगल चरणारविंद प्रभात मंगल हारति प्रिय देव देवा ओं गुरुदत्त देव तव सुप्रभातम् महायोगीश्वर दिव्य गुर्वीश्वर भीमा अमर जानदी संगमतीरेश्वर सुप्रभाताभिषेक प्रिय गुरुदेवेश्वर श्री गुरुदत्त देव तव सुप्रभातम् परब्रह्म रूपेश्वर सुज्ञानेश्वर श्रीगाण्डापुराधीश्वर महायज्ञेश्वर दिव्यमाला सुकन्धर शुभगदाधर जय गुरुदत्त देव तव सुप्रभातम् परम करुणामृत चरण परमेश्वर ईश्वर रूप योगीश्वर गंगाधर दिव्याक्षमालाधर धीशक्ति गदाधर ओं गुरुदत्त देव तव सुप्रभातम् श्री महाविष्णुदेव स्वरूप देव सकल नक्षत्र कान्त्यन्तरङ्गात्मदेव श्री ज्ञान बीजाक्षरन्तरङ्गात्मदेव श्री गुरुदत्त देव तव सुप्रभातम् दिव्य परिमळ वीचिकलु निनु चेरवेचे पक्षिगणमुलु निनु प्रस्तुतिंपनिलचे नवारुण कांतुलु नी दयतो विरिसे जय गुरुदत्त देव तव सुप्रभातम् భారతం పంచమో వేదః వేదోఖిలో ధర్మమూలం. వేదమంతా ధర్మము చేత నింపబడి ఉంది. ఆ ధర్మమంతా భారతంలో ప్రపంచింపబడి ఉంది. అందుకనే 4 వేదముల తరువాత భారతం 5వ వేదము అన్నారు. ఆ ధర్మాలన్నీ మనకు తెలియాలి. వేరే ఏవో కథలు చదివితే కొన్ని ధర్మాలు తెలియచ్చు, మరికొన్ని ధర్మాలు తెలియకపోవచ్చు. అన్ని ధర్మాలు తెలియాలి అంటే అన్నీ ఎందులో ఉన్నాయో అది వినాలి మనం. అది ఒక్క భారతం మాత్రమే. యది హాస్తి తదన్యత్ర యన్నేహాస్తి న తత్క్వచిత్. ఏది భారతంలో ఉన్నదో అది ప్రపంచమంతటా ఉంది. భారతంలో ఏది లేదో ప్రపంచంలో అది ఇంకెక్కడా కూడా లేదు. ఈ మాట భారతమునకు తప్ప లోకంలో కొన్ని లక్షల కోట్ల గ్రంథాలున్నాయి, దేనికి రాలేదు. అంత గొప్ప భారతం కాబట్టే వింటే భారతమే వినాలి అని మన పెద్దలు ఏనాడో మనకు చెప్పారు. పెద్దలు చెప్పిన మాట చెద్దన్నపు మూట లాంటిది కాబట్టి ఆ మాటను సంభావించి అందులో ఉండే సారస్యం ఏమిటో తెలుసుకుందామని భారతంలో ఉన్న కొన్ని ప్రధానమైనటువంటి సన్నివేశాలను ప్రస్తావించుకుంటూ వస్తున్నాం వరుసగా మనం. పాండు మహారాజు 5గురు సంతానం. ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు. 5గురు ఎవరికి వారే ఉద్దండులే. ఏ ఒక్కరూ మరొకరికి తీసిపోయేవారు లేరు. ఒక్కొక్కరిలో ఒక్కొక్క ప్రత్యేకత. ఇలాగా 4-5గురు సంతానం ఉన్నప్పుడు అందరూ గొప్పవారు కావడం అనేది తల్లిదండ్రులు ఎంతో సుకృతం చేసుకుంటే తప్ప సాధ్యం కాదు. అటువంటి సంతానం లభించింది పాండురాజుకి. కాబట్టి కాలం ఎంతో 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 ఆనందంగా గడిచిపోతుంది. ఇంకసలు తనకు విచారం అంటే ఏమిటో తెలియని స్థితిలో తానున్నాడు. కానీ కాలం ఎప్పుడూ అక్కలా ఉండదు. చక్రాల పంక్తిరవగచ్చతి భాగ్యపంక్తి. భాగ్యపంక్తి అంటే మనకి సంతోషాన్ని కలిగించేటువంటి సన్నివేశాలు ఉన్నాయే, అవి బండికి చక్రానికి ఉండేటువంటి ఆకులు లాంటివి. పై ఆకు కిందకి వస్తుంది, క్రింద ఆకు పైకి వెడుతుంది. మనం ఆపడం ఎవరి తరం కాదు. హనుమంతుడు అంతటి వాడు సీతమ్మతో అంటాడు, ఎక్కడ సీతమ్మ, ఎక్కడ శ్రీరామచంద్రుడు, వీరెంతటి ఉదాత్తులు, ఇలాంటి వారికి కూడా ఇలాంటి కష్టాలు వచ్చాయి అంటే కాలోహి దురతిక్రమ, కాలాన్ని అతిక్రమించడం ఎవ్వరికీ సాధ్యం కాదు కదా అన్నాడు. అలాంటి స్థితి
ఆ కాలము యొక్క మార్పు పాండురాజు జీవితంలో కూడా ప్రవేశించబోతోంది. ఏ విధంగా శిశిర ఋతువు వెళ్ళింది, వసంతకాలం వచ్చింది. అంటే నిజానికి ఆకురాలే కాలం పోయి క్రొత్త చిగుళ్ళు ఉదయించేటువంటి కాలం, అది అందరికీ ఆనందం కలిగించే కాలం. కానీ ఎప్పుడూ కూడా లోకంలో ఎలా ఉంటుందంటే, సూర్యుడు ఉదయించాడు, పద్మాలు వికసించాయి, ఓహో సూర్యుడు అందరికీ ఆనందాన్ని కలిగిస్తున్నాడు అనుకుంటే అదే సమయంలో కలువ పువ్వులు ముడుచుకుపోయే పాపం. అంటే సూర్యోదయం పద్మాలకు మోదము, కలువలకు ఖేదం. అలాగే చంద్రోదయం అయింది, కలువలు వికసించాయి, కానీ పద్మాలు ముడుచుకుపోయాయి. అంటే ఒకచోట మోదము, మరొక చోట ఖేదము. కనుక కాలం అదే, సన్నివేశం అదే, కానీ అదే సన్నివేశం అదే కాలంలో కొందరికి ఖేదానికి కొందరికి మోదానికి కారణమైతే కాలం అదేం పట్టించుకోదు, తన పని తాను చేసుకుంటూ పోతుంది. ఇతనిలో నియమము, నిష్ఠ, భగవద్ధ్యానము లాంటి ఆకులు రాలుతున్నాయి. కామము, మదన స్పృహ ఈ బాపదు క్రొత్త చిగుళ్ళు పుట్టుకొస్తున్నాయి. పాండురాజులు చక్కగా పువ్వులు వికసిస్తున్నాయి. ఆ పువ్వులలో ఉన్న మకరందాన్ని ఆనడం కోసమని తుమ్మెదలు వస్తున్నాయి. ఆ తుమ్మెదలు ఝంకారాలు చేస్తున్నాయి. అవి వినడానికి చెవులకు పండుగలాగా అనిపిస్తోంది. మామిడి చెట్లు చిగుళ్ళు, మామిడి పూత, అందులో ఉండేటువంటి ఆ కమ్మనైన రసాన్ని ఆనడం కోసం కోయిలలు వస్తున్నాయి. అవి మెసవుతున్నాయి, ఆ రసాన్ని ఆనుతున్నాయి. అందువల్ల వారి గొంతులో ఏదో ఒక స్వచ్ఛత ఏర్పడుతోంది. ఆ స్వచ్ఛతతో ఆ కోయిలలు కుహూ కుహూ అనేటువంటి నాదములు చేస్తున్నాయి. పువ్వులు వికసించడం కానీ, తుమ్మెదలు ఝంకారం చేయడం కానీ, కోయిలలు కుహూ కుహూ నాదాలు చేయడం కానీ లోకానికి అంతటికీ కూడా ఆనందం కలిగిస్తుంది. వసంతకాలం వచ్చిందంటే దక్షిణ పర్వతము నుండి చల్లని పిల్లవాయువులు వస్తూ ఉంటాయి. వాటిని ఆ దక్షిణపు గాలులనే, అంటే దక్షిణ దిక్కున మలయ పర్వతాలు ఉన్నాయి కాబట్టి ఆ గాలులను మలయ వాయువులు లేదా మలయ సమీరములు అంటారు. అక్కడి నుంచి వచ్చే గాలికి ప్రత్యేకత ఏమిటి అంటే, మలయ పర్వతాల మీద గంధపు చెట్లు ఉంటాయి. గాలి యొక్క లక్షణం ఏమిటి? దానికంటూ ఏ వాసన ఉండదు. రూపము కానీ, వాసన కానీ, రుచి కానీ ఏదీ లేదు గాలికి. కానీ ఆ గాలి పుష్పముల మించి వచ్చిందనుకోండి, ఏ పువ్వుల మించి వస్తే ఆ పుష్పముల వాసన మోసుకుని వస్తుంది. కాబట్టి దానికి గంధబహుడు అంటారు వాయువుని. ఇక్కడ మలయ పర్వతాల మించి వస్తున్నప్పుడు ఆ చందన వృక్షాల గంధపు చెట్ల మీద నుండి వస్తుంది కాబట్టి గంధపు గాలిని మోసుకొస్తూ ఉంటే అవి నాసాపుటాలకు చక్కని సంతర్పణం కలిగిస్తూ ఉంటుంది ఆ గాలి. అలాంటి మంద మలయానలం అమందంగా వీస్తోందట. ఇంకా చందన వృక్షాలు, తమాల వృక్షాలు, అగరు వృక్షాలు, కదలి వృక్షాలు, లవలే వృక్షాలు, మాకందం అంటే తీయమామిడి చెట్లు, ఇలాంటివి ఎన్నెన్నో. అలాగే అమీలధర విందములు అంటే బాగుగా వికసించినటువంటి పద్మములు, అవి నిండినటువంటి సరసీవనాలు అంటే సరోవరాలు, వాటి అన్నిటి మించి కూడా ఆ గాలి వస్తూ ఉంటే అందరికీ ఆనందం కలుగుతోంది. విరహావస్థలో ఉన్న వారికి ఆ మదన తాపాన్ని మరింత పెంచుతుంది కాబట్టి కాస్త ఖేదాన్ని కలిగిస్తోంది. ఇలాగా మోద ఖేదములకు కారణంగా ఇక్కడ 2 పద్యాలు చెప్పాడు మనకు నన్నయ్య గారు. అయితే ఇక్కడ ఈ వృత్తం కూడా ఒక విశేషమైనటువంటి వృత్తం. అంటే మనస్సును పరిగెత్తించేటువంటి ధోరణిలో నడిచేటువంటి వృత్తాన్ని ఇక్కడ ఎందుకున్నాడు? ఎందుకని ఇక్కడ పాండురాజు యొక్క మనస్సు పరుగులు తీయడం ప్రారంభిస్తోంది. ఇప్పటి వరకు అతని మనస్సు పరమ ప్రశాంతం. ఇంకా ఏ బాధరబంది తనకు లేదు, ఎటువంటి వేగిరపాట్లు లేవు, ఏ ఇబ్బందులు లేవు. అందుకని ఆనందంగా ప్రశాంతంగా జీవితం సాగించుకుంటూ ఉన్నటువంటి పాండురాజు మనస్సులో ఏదో ఒక పరుగు ప్రారంభమైంది. ఆ పరుగునకు సూచన ఇక్కడ ఈ విశేష వృత్తం లయగ్రాహి వృత్తము అంటారు దీన్ని. ఒక పరి వయ్యారమై కళ
సత్కర్మలకు, దేవతా పూజలకు, జప తప ధ్యాన సాధనలకు కూడా విఘ్నాన్ని కలిగించేటువంటి బహిశత్రువులైనటువంటి భూత పిశాచాదులు మరియు అంతఃశత్రువులైన కొన్ని చెడ్డ శక్తులు కూడాను ఉంటాయి. కాబట్టి అందుచేత పూజార్చనాది సత్కర్మలకు విఘ్నములు కలుగకుండా ముందుగా ఆ శత్రువుల్ని గనక పారద్రోలినట్లయితే తప్పనిసరిగా నిర్విఘ్నంగా మనం చేసుకునేటువంటి పూజ జరిపి తీరుతాం. నిర్విఘ్నంగా పూజ జరపడానికి మనం భూతోచ్చాటనం చేసి తీరాలి. దాన్నే ఎలా చెయ్యాలి అనేటువంటి విషయాన్ని కనుక ప్రతి ఒక్కరూ కనుక పాటించినట్లయితే తప్పనిసరిగా నిలకడలేని మనస్సు నిలకడ కలిగి భగవంతుని పైన మన మనస్సంతా కూడాను కేంద్రీకృతం చేయటానికి ఆస్కారం ఎంతైనా ఉంటుంది. మంత్ర జప ధ్యాన సాధనలు చక్కగా సాగాలి అంటే తప్పనిసరిగా భూతోచ్చాటనం చేసి తీరాలి. మంత్రజలాన్ని కానీ అక్షతలను కానీ కుడి చేతిలోకి తీసుకోండి. మంత్రజలం అంటే మీకు వచ్చినటువంటి మంత్రాన్ని అలా చదువుకోవచ్చు, లేక పొండరీకాక్ష అని చెప్పేసి కూడా అనుకోవచ్చు. అలా అనుకొని తప్పనిసరిగా మీ యొక్క శరీరం పైన, తలపైన, తరువాత భుజాలపైన అలా ఆ నీటిని అలా చల్లుకోవాలి. అంతేకాకుండా ఆ నీటిని ఇలా తీసుకొని తలపై నుంచి కుడిపక్కగా ఇలా వెనక్కి వేయాలి. ఇలా కనుక చేసినట్లయితే మీకు భూతోచ్చాటన జరిగింది. మీ చుట్టూతా ఆవహించబడి ఉన్నటువంటి దుష్టశక్తుల ప్రభావం మీ శరీరాన్ని ఏమీ చేయక మీ మనస్సు ఏకాగ్రతతో ఉండి ఆ యొక్క ధ్యాన తత్వంలోకి మీరు ప్రవేశించడానికి అర్హత కలిగి ఉంటారు. కాబట్టే ఇలా నీళ్లు చల్లుకునేటప్పుడు శ్లోకం తెలిసిన వాళ్ళు ఉత్తిష్టంతు భూత పిశాచ ఏతే భూమిభారకాః ఏతేషాం అవిరోధేన బ్రహ్మ కర్మ సమారభేత్ అనేటువంటి శ్లోకాన్ని కూడా చదువుకోవచ్చు. ఈ శ్లోకము యొక్క గొప్ప గూఢార్థాన్ని అర్థం చేసుకొని కూడా నీళ్లు అలా చల్లుకోవచ్చు అన్నమాట. భూమికి భారవంతమైనటువంటి భూత ప్రేతాదులు తొలగిపోవుగాక అని చెప్పేసి దీని అర్థం. వీటి వల్ల ఏ విధమైనటువంటి ఆటంకాలు కూడాను లేకుండా ఉండగలిగేందులకు ఈ పరమేశ్వర పూజా కార్యక్రమం సక్రమంగా నెరవేర్చుకునేందుకు, నిర్వహించేందుకు భూత ప్రేతాదులు ఆటంకం కలగకుండా నా యొక్క పూజ నిర్విఘ్నంగా నెరవేరేందుకు నేను ఈ యొక్క ప్రక్రియ చేస్తున్నాను అని మనసులో అనుకొని మీరు నీళ్లు చల్లుకొని నీటిని వెనక్కి చల్లవలే. అలా చేసినట్లయితే తప్పనిసరిగా మీ పూజలో ఎటువంటి ఆటంకములు కూడాను సంభవించకుండా నిర్విఘ్నంగా మీ పూజాది కార్యక్రమం జరగటానికి ఆస్కారం ఎంతైనా ఉంటుంది అని చెప్పేసి మహర్షులు చెప్పినటువంటి భారతీయ సనాతన సంస్కృతి సంప్రదాయాల్లో దాగిన అంతరార్థ లక్షణాన్ని అర్థం చేసుకొని అందరం తరిద్దామా మరి.
ఎక్కడ పుట్టితివో సాయి ఎక్కడ పెరిగితివో, ఎక్కడ పుట్టితివో సాయి ఎక్కడ పెరిగితివో, షిరిడి చేరి ఆశ్రిత జనులను తరింపగజేసితివో, జననము లేని జగన్నాథుని జన్మ రహస్యమును తెలియగా లేము మేము తెలుసుకోలేము, తెలియగా లేము మేము తెలుసుకోలేము. ఎక్కడ పుట్టితివో సాయి ఎక్కడ పెరిగితివో. మసీదులో నా మహాయోగులతో మనుగడ సాగించితివి, మసీదులో నా మహాయోగులతో మనుగడ సాగించితివి, శిరోజములను పెంచి అంగీధరించి నిలిచితివి, చిలుమును పట్టి నిప్పును పెట్టి చిద్విలాసము చేసితివి, అల్లా మాలిక్ అనుచు నిత్యము ఆనందించితివి. ఎక్కడ పుట్టితివో సాయి ఎక్కడ పెరిగితివో. షిరిడి పట్టణం ఎంతటి పరమ పుణ్యము చేసుకున్నదో, షిరిడి పట్టణం ఎంతటి పరమ పుణ్యము చేసుకున్నదో, సాయినాథానికది సామ్రాజ్యమైనది. భగత్మలాస్పతి ఎంతటి భాగ్యము చేసుకొనెనో, సాయి అని తొలిసారిగా పిలిచి సార్థక్యమును పొందెను. ఎక్కడ పుట్టితివో సాయి ఎక్కడ పెరిగితివో, ఎక్కడ పుట్టితివో సాయి ఎక్కడ పెరిగితివో, షిరిడి చేరి ఆశ్రిత జనులను తరింపగజేసితివో, జననము లేని జగన్నాథుని జన్మ రహస్యమును తెలియగా లేము మేము తెలుసుకోలేము.